వెల్కమ్ టు V3 న్యూస్. మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న విషయం ఎలక్షన్ కమిషన్ పనితీరు. 75 ఏళ్ల ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తూ ఎన్నికల ఖర్చు కోట్ల రూపాయల్లో దాటిపోయేలా చేస్తున్న మౌనం వహించడం వెనుక అసలు కథ ఏమిటి? ఇదే విషయంపై V3 న్యూస్ ప్రత్యేక కథనం. ప్రజాస్వామ్యమా నీవెక్కడా? లెట్స్ వాచ్ ఇట్. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచేలా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక అనేక సంచలనాలకు తెరలేపుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నికకు తెరలేపిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికకు ఉత్తర్వులు జారీ చేసిన ఎన్నికల కమిషన్ చూసి చూడనట్లుగా తమ విధులను నిర్వహిస్తున్నపై ప్రజాస్వామ్య ప్రేమికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ అధికార పార్టీ, టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారాన్ని చేస్తున్నప్పటికీ తెర వెనుక రాజకీయాలు బహిర్గతంగానే ప్రజాస్వామ్య విలువలను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యమా నీవెక్కడా అంటూ వెక్కిరింత చేస్తున్న సందర్భంలో మేధావులు, విజ్ఞులు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ మొదలైన దగ్గర నుండి ఆయా రాజకీయ పార్టీలు నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియ కొనసాగుతుండగానే కోట్లకు కోట్ల రూపాయలు మద్యం మునుగోడు నియోజకవర్గంలో ఏరులై పారుతున్నా ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఏం మాట్లాడకుండా మౌనం వహించడంపై ఎన్నికల కమిషన్పై ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి ఉప ఎన్నిక రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసం పార్టీ మారారు అనే ఆరోపణతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి మళ్లీ అధికారం కోసం పోటీ పడుతుండటంతో రసవత్తరంగా ఈ ఉప ఎన్నిక కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతి రెడ్డిని బరిలోకి దించింది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ కూసుకుంట ప్రభాకర్ రెడ్డి బరిలోకి దించింది. ఇంతవరకు బాగానే ఉన్న అసలు కథ ఇక్కడ నుంచే మొదలైంది. అసలు రాజకీయాన్ని బయటపెట్టిన ఆయా రాజకీయ పార్టీలు తమ వాస్తవ రూపాన్ని వికృత చేష్టలతో విభిన్న రీతిలో ప్రజాస్వామ్యం మనుగడకు ముప్పు వాటిల్లేలా చేస్తున్న నీతిలేని పనులు, సిగ్గులేని రాజకీయాలను చూసి ప్రజాస్వామ్యం చచ్చిపోయిందా అనిపించేలా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు మాట్లాడే మాటలు గీత దాటుతున్నాయి. ఏకంగా ఉప ఎన్నికల్లో ఒక ఎంఆర్ఓను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఇందుకు నిదర్శనం. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటాపోటీగా 3 రాజకీయ పార్టీలు బరిలోకి దిగినప్పటికీ ప్రజాస్వామ్య విలువలతోనే నామినేషన్ ప్రక్రియ కొనసాగి అందులోనూ అపశృతులు దొర్లి ఎలక్షన్ కమిషన్ చచ్చి బతికిపోయింది. ఇక ఏకంగా అభ్యర్థుల కొనుగోలు విషయంలో కోట్ల రూపాయలు చేయి దాటిపోయాయి. ఇంకోవైపు పోలీసు వారికి డబ్బు సంచులు దొరకటం ప్రతిపక్ష పార్టీల వంతైంది. ఇంత స్వేచ్ఛగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా డబ్బు పంపిణీ జరుగుతున్నా ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా అధికార పార్టీ డబ్బు సంచులు ఎందుకు దొరకలేదనేది ప్రతిపక్షాల వాదన. మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో కొనసాగుతున్న ప్రచారం చూస్తే గుండె బద్దలయ్యే వాస్తవ నిజాలు స్పష్టంగా బహిర్గతంగానే కనిపిస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. ఇలాంటి ఎలక్షన్ కమిషన్ను ఎనలేని గౌరవం తీసుకువచ్చిన వారు టిఎన్ శేషన్. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ఎలక్షన్ కమిషన్ అధికారి. నిజానికి ఆయన ఇప్పుడు బ్రతికి ఉంటే మునుగోడు ఉప ఎన్నికను చూసి ఆత్మహత్య చేసుకున్నవారేమో అని ప్రజాస్వామ్య ప్రేమికులు వాపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు రాగానే ఎలక్షన్ కమిషన్కి విశేష అధికారాలు ఉంటాయి. ఇది ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీకి వంత పలుకుతుంది అనే అనుమానం కలిగేలా ఉంది అని ప్రజాస్వామ్యవాదులు తమ అభిప్రాయాన్ని వెల్లుగుచ్చుతున్నారు. మునుగోడు నియోజకవర్గం కేంద్రంగా ఆయా గ్రామాల్లో విచ్చలవిడిగా మాంసం విక్రయాలు, మద్యం ఏరులే పారడాలు బహిర్గతంగానే రోడ్లకు ఇరువైపులా కనిపిస్తాయి. జనాల ఆలోచనలను బట్టి వారు మాట్లాడుకున్న తీరును పరిశీలిస్తే దాదాపు 200 కోట్ల రూపాయల మద్యాన్ని
75 కోట్ల రూపాయల మాంసాన్ని ప్రజలు సేవించినట్లు సమాచారం. ఇక ఎక్కడ చూసినా రెస్టారెంట్లు, వైన్ షాపులు, చికెన్ షాపులలో ప్రజలు కిక్కిరిసిపోయి నిత్య పచ్చతోరణంలా కనిపిస్తుంది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్య పుణ్యమా అని మునుగోడు నియోజకవర్గానికి చకచక రోడ్లు, ఒక ప్రత్యేక మండలం ఏర్పాటు చేసినాం. అయినప్పటికీ ఇంకా కొన్ని మౌలిక అంశాలు, ప్రజల సమస్యలు ఇంకా అలానే పేరుకుపోవడం గమనార్హం. డెబ్బై 75 ఏళ్ల ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం మనుగడకు తూట్లు పొడిచేలా మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా మారింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. నిజానికి ఇంత పెద్ద ఎత్తున భారీ నిధులు తప్పుదారిన మళ్లిస్తుంటే ఎక్కడ పడితే అక్కడ డబ్బు సంచులు దొరికినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ తీరును పరిశీలించి తమిళనాడులోని ఆర్కే నియోజకవర్గంలో ఎన్నికలను ఏ విధంగానైతే రద్దు చేసిందో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికను కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రజాస్వామికవాదులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికలే కేంద్రంగా అధికార పార్టీ మంత్రివర్యులు కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటాను అని స్టేట్మెంట్ ఇవ్వడాన్ని పరిగణలోకి తీసుకుంటే రాబోయే సంవత్సరం లోపు ఎన్నికలు ఉండడంతో ఇదే అధికారాన్ని అధికార పార్టీకి కట్టబెడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఎన్నికల కమిషనర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రద్దు చేసినట్లయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారు అవుతారని ప్రజాస్వామికవాదులు గొంతెత్తి తమ అనుభవాన్ని వెళ్లబోస్తున్నారు. అలాగే మరో కేబినెట్ మినిస్టర్ జగదీష్ రెడ్డి ఇంకొక అడుగు ముందుకు వేస్తూ అధికార పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధితో పాటు పెన్షన్ కూడా వస్తుంది అని స్టేట్మెంట్లు ఇవ్వడంపై ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం, మద్యం ఏరులై పారటం, ఓటర్లను ప్రలోభ పెట్టడం, రాజకీయ నాయకులను కొనుగోలు చేయడం ఇలాంటి ఎన్నో ప్రజాస్వామ్యం విలువలకు తూట్లు పొడిచేలా కార్యక్రమాలు జరుగుతుండడంతో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యం మీద ప్రజలకు విశ్వాసం పెంచేలా, ప్రజాప్రతినిధులకు వాత పెట్టేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఇది ఇవాటి ప్రత్యేక కథనం. మళ్ళీ మరొక ప్రత్యేక కథనంతో మళ్ళీ మీ ముందుకు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.